మీకు అర్జెంటుగా డబ్బు కావాలి, ఏదైనా వ్యాపారాన్ని నేను ప్రారంభించాలనుకుంటున్నాను, నేను ఒక కంపెనీని ప్రారంభించాలనుకుంటున్నాను అనేటువంటి వారి కోసమే ఈ పథకము. మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. కేంద్ర ప్రభుత్వము 50 లక్షల రూపాయల లోన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అవును, ఇది నిజమే. కానీ ఈ పథకానికి మీరు ఏ విధంగా అర్హులుగా గుర్తించబడతారో పూర్తిగా తెలుసుకుందాం. ఈ పథకం పేరు వచ్చేసి స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్. ఉత్సాహానికి, పారిశ్రామికవేత్తలకు కేంద్రం ఇస్తున్నటువంటి డబ్బు. స్టార్టప్లు ప్రారంభించాలనుకుంటే వారి కోసము ఈ పథకము ప్రోత్సహించడానికి ప్రారంభించడం అనేది జరిగింది. దీనిని 2016 జనవరి 16న ప్రారంభించడం అనేది జరిగింది. ఈ డబ్బు కేంద్రము ఇంక్యుబేటర్లకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంక్యుబేటర్లు ఈ డబ్బును స్టార్ట్అప్కి ఆర్థిక సహాయం చేసేటువంటి బాధ్యతను వీరికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ డబ్బును మీరు పరిశ్రమ పెట్టుకోవడానికి కానీ, ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నా కానీ, ఎవరికైనా ఆర్థిక సహాయం చేయాలి అనుకున్న వారు కానీ ఈ పథకాని కోసం మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ పథకము 4 సంవత్సరాల వరకు మీకు డబ్బును వేయడం అనేది జరుగుతుంది. ఈ పథకం ద్వారా మీరు 50 లక్షల రూపాయల లోన్ అనేది పొందుతారు. ప్రతి సంవత్సరము వడ్డీతో కలిపి మీరు కొద్దిగా బ్యాంకుకు చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ డబ్బును మీరు ఏ విధంగా పొందాలి అని అంటే, బ్యాంకు లేదా ఫైనాన్షియల్ సంస్థ దగ్గరకు వెళ్ళి మీ యొక్క వ్యాపారం యొక్క పూర్తి డీటెయిల్స్ని, మీ యొక్క వ్యాపారం యొక్క ఐడియాలజీని వారి దగ్గర సమర్పించి వారిని మెప్పించి మీరు ఈ పథకం కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పథకానికి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలనేటువంటిది పైన వెబ్సైట్ ఇస్తాను, దాంట్లోకి వెళ్ళి పూర్తి డీటెయిల్స్ను మీరు కనుక్కోనండి. ఈ డబ్బుని ఈఏసి ఎక్స్పర్ట్ అడ్వకేటరీ కమిటీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంక్యుమెంటరీ చొప్పున 5 కోట్లు మీకు రుణంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే మీరు పెద్ద కంపెనీని నిర్మించాలి, పెద్ద వ్యాపారం చేయాలి అనుకుంటే ఇంత డబ్బు మీరు తీసుకోండి. అయితే ఈ డబ్బు మీకు 3 వాయిదాల్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. దరఖాస్తు చేసుకున్న 45 రోజుల తర్వాత మీరు ఈ పథకానికి అర్హులా కాదా అనేటువంటిది ఈమెయిల్ ద్వారా మీకు పంపించడం అనేది జరుగుతుంది. అయితే స్టార్టప్ స్థాయిని బట్టి మీకు 20 నుంచి 50 లక్షల రూపాయల లోన్ అనేది లభిస్తుంది. అంటే మొదటి ఇన్స్టాల్మెంట్లో మీకు 60 రోజుల్లో డబ్బు రావడం అనేది జరుగుతుంది. పథకానికి మీరు అర్హతను కలిగి ఉండాలి అంటే స్టార్టప్ DPIIT వారు దీనిని గుర్తించాల్సి ఉంటుంది. అయితే దీనికి ఏ పత్రాలు కావాలి అని అంటే ఆధార్ కార్డు, మీ యొక్క GST నంబరు, బ్యాంకు యొక్క పూర్తి వివరాలు, ప్రాజెక్టు డిజైన్ రిపోర్టు, పాస్పోర్ట్ సైజు మీద ఒక ఫోటోవు, అదేవిధంగా మీ ఫోన్ నంబరు, మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఏదైనా ఉంటే అవి కూడా తీసుకొని వెళ్ళి మీ సేవలో మీరు ఈ పథకానికి అప్లై చేసుకోండి. పైన వెబ్సైట్ ఇస్తున్నాను, దాంట్లో వెళ్ళి మీ పూర్తి డీటెయిల్స్ను తెలుసుకోండి.